బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. కేరళ మాజీ సీఎం విజయన్ నివాసం దగ్గర ఉద్రిక్తత నెలకొంది. విజయన్ ఇంట్లో ఈడీ అధికారుల తనిఖీలు చేపట్టారు. విషయాలు తెలుసుకున్న సిపిఎం కార్యకర్తలు ఆయన నివాసం వద్దకు భారీగా చేరుకున్నారు. అధికారులపై దాడి చేశారు. రాళ్లు, ప్లాస్టిక్ సీసాలు, హెల్మెట్స్ విసిరారు. కేరళ మాజీ సీఎం విజయన్ నివాసం దగ్గర ఉద్రిక్తత నెలకొంది. విజయన్ ఇంట్లో ఈడీ అధికారుల తనిఖీలు చేపట్టారు. విషయం తెలుసుకున్న సిపిఎం కార్యకర్తలు ఆయన నివాసం వద్దకు భారీగా చేరుకున్నారు. దానికి సంబంధించిన దృశ్యాలు మనం క్లియర్ గా ఆయన స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాము. ఎలా ఈడీ అధికారుల వాహనాన్ని సిపిఎం కార్యకర్తలు అడ్డుకుంటున్నారు. రాళ్లు, ప్లాస్టిక్ బాటిల్స్ తో, ప్లాస్టిక్ సీసాలతో ఆ కార్లపై దాడులు చేస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాము. భారీ ఎత్తున సిపిఎం కార్యకర్తలు కానివచ్చు, లేకపోతే విజయన్ కి సంబంధించిన కార్యకర్తలు, లేకపోతే నేతలు కానివచ్చు అక్కడికి చేరుకున్నారు. అసలు ఎందుకు ఈడీ సోదాలు ఎందుకు నిర్వహిస్తున్నారు అన్నట్టుగా అన్న తీరులో అక్కడున్న ఈడీ అధికారుల మీద దాడి మొదలు పెట్టడం మనం చూస్తున్నాము. అయితే ఈ దాడిలో కొందరు పోలీసులకు కూడా గాయాలైనట్లుగా తెలుస్తుంది. అక్కడ ఆ పరిస్థితి ఎంత ఉద్రిక్తంగా ఉందో మనం క్లియర్ గా చూస్తున్నాము. ఎలా చేతులతో, కర్రలతో, సీసా బాటిల్స్ తో ఎలా అయితే కార్ల మీద విరుచుకుపడుతున్నారో దృశ్యాలు మనం చూస్తున్నాము. పోలీసులు అడ్డొస్తున్నా అసలు పట్టించుకొని దృశ్యాలు మనం చూస్తున్నాము. అక్కడ భారీ సంఖ్యన పోలీసులు కూడా ఉన్నారు. పోలీస్ అధికారులు కూడా ఎప్పటికప్పుడు అక్కడ అన్ని సమాచారం తెలుసుకుని టైంకి ఘటన స్థలానికి చేరుకొని ఆ గొడవ అనేది ఎక్కువ పెద్ద కాకుండా చూసుకునే ప్రయత్నం కూడా మొదలు పెట్టారు. బట్ మీన్ వైల్ ఇంతలోనే సిపిఎం కార్యకర్తలు చాలా ఉద్రిక్తంగా దాడులు చేయడం మొదలు పెట్టేశారు. మనం చూస్తున్నాము కారు విజువల్స్ కూడా. ఆ పోలీస్ వాహనాన్ని కూడా కార్యకర్తలు అస్సలు వదలలేదు. గ్లాసులు, సీసాలు పగిలిపోయేటట్టుగా ఆ వాహనాన్ని మీద దాడి చేయడం మనం చూస్తున్నాము. ఎలా అయితే ఏ విధంగా దాడి చేస్తున్నారో అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందో క్లియర్ గా మనం చూస్తున్నాము. అయితే ఇటీవలే మనకు తెలుసు కేరళలో ఎలక్షన్లు జరిగాయి. ఎలక్షన్ల అనంతరం రిజల్ట్స్ బయటకు వచ్చిన తర్వాత ఎవరైతే ఓడిపోయారో దానికి సంబంధించి ఇప్పుడు విజయన్ ఇంట్లోనే సోదాలు జరుగుతున్నాయి. అయితే ఎందుకు విజయన్ ఇంట్లో ఈడీ అధికారుల తనిఖీలు అసలు ఎందుకు ఈ తనిఖీలు అన్నట్టుగా అందరూ కూడా అక్కడికి సిపిఎం కార్యకర్తలు అక్కడికి చేరుకోవడం జరిగింది. కేరళ మాజీ సీఎం విజయన్ నివాసం దగ్గర ఉన్న సిచ్యువేషన్ ని మనం ఇప్పుడు ట్రాక్ చేస్తున్నాము. క్లియర్ గా విజువల్స్ చూస్తున్నాము. 2 బాక్సెస్ లో ఆ విజువల్స్ మనకు కనిపిస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ ఏవై స్వామి ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. స్వామి, ఏంటి అసలు ఆ విజయన్ ఇంటి వద్ద ఇంత ఉద్రిక్తత పరిస్థితులకి మెయిన్ కారణం ఏంటి? అక్కడ ఇప్పుడు సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? అండర్ కంట్రోల్ ఉందా? పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉంది? కేరళ మాజీ సీఎం పినరయి విజయన్ ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నది. ఆయన నివాసంలో ఈడీ అధికారులు సోదాలు జరుపుతున్నారు. మనీ లాండరింగ్ కేసులో విచారణలో భాగంగా ఈ తనిఖీలు చేస్తున్నట్టుగా కూడా సమాచారం అందుతుంది. సోదాలు చేస్తున్న ఈడీ అధికారులపై సిపిఎం కార్యకర్తలు దాడి చేశారు. వారు కారులో కూడా ధ్వంసం చేసినట్టు తెలుస్తుంది. ఈ క్రమంలో సిపిఎం కార్యకర్తలను అడ్డుకోబోయిన పలువురు పోలీసు సిబ్బంది కూడా గాయాలయ్యాయి. మొత్తానికైతే ఈ కేసు సంబంధించి గతం నుంచి కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయం నుంచి కూడా ఈ కేసు కొనసాగుతుంది. ఒకవైపు ఈడీ అధికారులు గతంలో అనేక ఈ కేసు సంబంధించి మొదటి నుంచి కూడా ఆయన కుటుంబ సభ్యులు కావచ్చు, వారు కావచ్చు, కొంత ఈ ఈడీ వారికి సంబంధించిన ఆస్తుల వ్యవహారంలో కావచ్చు, మనీ లాండరింగ్ ఇష్యూస్ లో కూడా విచారణ కొనసాగిస్తుంది. గతంలో బంగారం స్మగ్లింగ్ సంబంధించినటువంటి ఆరోపణలు ఎదుర్కొన్నారు. దీనికి సంబంధించినటువంటి కేసులు కూడా గతం నుంచి నమోదయ్యాయి. ఒకవైపు ఇటు రీసెంట్ గా జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్స్ లో పినరయి విజయన్ నేతృత్వం వహించినటువంటి ఎల్డీఎఫ్ కూటమి, లెఫ్ట్ డెమోక్రటిక్ పార్టీ కూటమి ఓడిపోయింది. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈ కూటమి అయితే కొనసాగింది. అది ఇటీవల కాలంలో ముఖ్యమంత్రిగా దిగిపోయిన తర్వాత కేరళలో ఒకవైపు సతీశన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎల్డీఎఫ్ దిగిపోయి యూడీఎఫ్, యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్, కాంగ్రెస్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడ్డది. ఆయన అవినీతి కారణంగానే పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. కేరళలో ప్రతి 5 ఏళ్లకు ఒకసారి ప్రభుత్వం మారేది. కానీ గతంలో జరిగినటువంటి ఎలక్షన్స్ లో పినరయి విజయన్ రికార్డు స్థాయిలో రెండోసారి లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ ప్రభుత్వం రావడానికి బలంగా కృషి చేశారు. ఒకవైపు దీంతో అక్కడ సిపిఎం కార్యకర్తలు పినరయి విజయన్ కి మద్దతుగా ఈడీ అధికారులను ఏకంగా వైపు సోదాలను అడ్డుకోవడంతో పాటు వారికి సంబంధించిన వారిని నిర్వహించినటువంటి స్థానిక పోలీసులకు కూడా గాయాలన్నట్టు తెలుస్తుంది. అక్కడ కార్లను ధ్వంసం చేశారు. హెల్మెట్లు, సీసాలు, రాళ్లు విసిరేసినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. గతంలో మనం ఇదే విధంగా వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ
ప్రభుత్వంలో కూడా ఇదే విధంగా జరిగినటువంటి ఘటనలు చూసాం. ఈడీ అధికారులు వెళ్తే స్థానికంగా పోలీసులు వాళ్ళని అడ్డుకోవడం కావచ్చు, టీఎంసీ కార్యకర్తలు అడ్డుకోవడం లాంటి ఘటనలు మనం గతంలో చూసాం. కానీ ఇప్పుడు కూడా మళ్ళీ ఆయన అధికారులు దిగిపోయిన తర్వాత కూడా తనని వేధిస్తున్నారని చెప్పేసి సిపిఎం కార్యకర్తలు, నాయకులు, ఆయన అభిమానులు ఒకవైపు ఆయన సపోర్టర్ గా ఆయన నివాసానికి చేరుకున్నారు. ఆయన ఒకవైపు తన సొంత నివాసం లేనప్పుడు కూడా ఒకవైపు రెంటెడ్ హౌస్ లో ఆయన నివాసం ఉంటున్నారు. రెంటెడ్ హౌస్ లో ఉన్న నివాసం వద్దకి చేరుకొని ఈడీ ఎన్ఫోర్స్ డైరెక్టరేట్ అధికారులంతా కూడా అక్కడ సోదాల కోసం ప్రయత్నం చేస్తున్న సమయంలోనే ఈ దాడులు జరిగినట్టు కూడా తెలుస్తుంది. సిపిఎం కార్యకర్తలు ఈడీ అధికారులను నిర్వహించడం, వారి కారును ధ్వంసం చేయడం, వారి పైకి రాళ్లు, ప్లాస్టిక్ సీసాలు, హెల్మెట్లు కూడా విసిరినట్టు కూడా తెలుస్తుంది. కావాలని చెప్పి చాలా రాజకీయంగా బెదిరించడం కోసమే ఈ విధంగా ఈడీ అధికారులు పదే పదే సోదాల పేరుతోని పినరయి విజయన్ ని, సిపిఎం నాయకులను ఇబ్బంది పెడుతున్నారు. గతంలో విదేశాల నుంచి బంగారం స్మగ్లింగ్ సంబంధించినటువంటి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి విజయన్ కుటుంబం కావచ్చు, విజయన్ కావచ్చు, ఈ సందర్భంగా వివిధ రకాల కేసులు ఎదుర్కొంటున్నారు. అందులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పెట్టినటువంటి కేసు మనీ లాండరింగ్ లో ఈ వైపు తనకు వచ్చినటువంటి డబ్బుని మనీ లాండరింగ్ ద్వారా విదేశాలకు మళ్లించి దాన్ని మళ్లీ క్యాచ్ చేసుకున్నారు అనేది ప్రధాన ఆరోపణ. ఈ ఈడీ అధికారులు ఈ కోణంలోనే విచారణ కొనసాగించే క్రమంలో ఇంట్లో సోదాలు నిర్వహిస్తారు. సోదాల సందర్భంగానే ఈ దాడులు పరస్పరం సిపిఎం కార్యకర్తలు వచ్చినటువంటి ఈడీ అధికారులపైన దాడులు చేసినటువంటి పరిస్థితి నెలకొన్నది. శివాని, రైట్ స్వామి, అయితే ఈ దాడుల్లో కొందరు పోలీస్ సిబ్బందికి కూడా గాయాలైనట్లుగా తెలుస్తుంది. మరి వారి పరిస్థితి ఏ విధంగా ఉంది? వైపు ఈడీ అధికారులు సోదాలకు వచ్చినప్పుడు స్థానిక పోలీసులకు సమాచారం అందించి వాళ్ళు సహజంగానే బందోబస్తు తీసుకుంటారు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని ముందుగానే అంచనా వేసుకొని బందోబస్తును కల్పించాల్సిందిగా స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేస్తారు. అంటే సమాచారం ఇచ్చి వెళ్తారు. స్థానిక పోలీసులు కూడా, కేరళం స్థానిక పోలీసులు కూడా ఆయన నివాసం వద్దకు ఈడీ అధికారులకు బందోబస్తు వెళ్ళినటువంటి పోలీసుల పైన కూడా సిపిఎం కార్యకర్తలు రాళ్లు, సీసాలు, ప్లాస్టిక్ బాటిల్ విసిరేసినట్టుగా తెలుస్తుంది. దీంతో ఆ పోలీసు అధికారులకు కొద్దిమంది సిబ్బంది కూడా స్వల్ప గాయాలైనట్టు తెలుస్తుంది. వారికి చికిత్స అందించినట్టు కూడా తెలుస్తుంది. మొత్తానికైతే సిపిఎం కార్యకర్తలు చేసినటువంటి హడావుడితోనే ఒక్కసారిగా కేరళ మళ్ళొకసారి జాతీయ స్థాయి వార్తల్లో నిలిచింది. ఇటీవలనే ప్రభుత్వాలు మారిపోయి ఒకవైపు కాంగ్రెస్ పాలన కొనసాగుతున్న తరుణంలో ఈడీ రైడ్స్ అనేది కూడా కొంత సంచలనంగా మారే అవకాశం కనబడుతుంది. శివాని, రైట్, థ్యాంక్ యూ స్వామి.